Hi guys, welcome back to my YouTube channel. If you're new here and watching me for the first time, I'm Amrita. I make content on lifestyle, beauty, fashion and food. Oh, chika, 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 chika. మమ్మీ చేసే ఇడ్లీ నిజంగా బాగుంటాయి. బయట ఇడ్లీ కంటే ఇంట్లో ఇడ్లీనే బాగుంటుంది. దోశలు అక్కడక్కడ బయట బాగుంటుందేమో కానీ సాఫ్ట్ ఇడ్లీ. ఇట్లా పెట్టుకొని తింటా నేను. ఇడ్లీ దోశ మీద ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేసి, ఉప్మా దోశలా కాదు సరే అలానే అనుకో, కానీ బాగుంటుంది అలా ప్రెస్ చేసి ఫుల్ చట్నీలో ఇట్లా డిప్ చేసుకొని. అవును ఒకసారి బబ్లీ నన్నే చూస్తుంది. దీంట్లో పెట్టావా రిపోర్ట్స్? అమ్మమ్మ ప్రింట్ బబ్లీ ఓయ్ ఫస్ట్ పెళ్లి రోజు ఇది కాదు సీఎం వాళ్ళు కొంచెం ముందు నాకు అసలు తెలియచిన్న అప్పుడు వికీ క్యాష్ కావాలండి. ఫోన్ పే లేదు. ఫోన్ పే లేదా? ఇక చిన్న అదే బాగా ఉడకల. అవునా? ఏమమ్మా పట్టదు నాన్న, అంటే ముందే వెళ్ళింది అన్నారు కదా. ఆయనతో కొంచెం లెమన్ కారం వేయించుకోవాల్సింది. అసలు నువ్వు ట్రై చేయాలి, చాలా బాగుంటది. మొత్తం ఒంగోలు మొత్తంలో ఫేమస్. నా లిప్స్టిక్ అంతా దీనికి అవుతుంది చూడు. తెచ్చుకోలేదు. కాలుతుంది కదా. కొత్త పార్కా? కొత్త పార్క్ ఎంత పండు? ఏ పార్క్ అది? ఇంతకుముందు ఒకసారి వచ్చాము. ఓకే ఓకే, ఎస్ ఎస్, అవునవును అవునవును. దానికి నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను లాస్య ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళాం, మను అందరం. అప్పుడు వెళ్ళినప్పుడు మమ్మీ, అప్పుడు నాకు ఇన్స్టా లేదు ఏం లేదు, ఊరికే నేను కొంచెం బాగా స్టైల్గా ఉన్నానని అప్పుడు ఇంటర్ పిల్లలు వచ్చి నాకు ఫోటోలు దిగెళ్ళారు. ఫేమస్ సమోసా ఇన్ ఒంగోల్. పట్టుకో మమ్మీ. సరే అది ప్లేస్ వెతక నువ్వు. ఈ లోపు డాక్టర్ వస్తే ఆ సైడ్ నుంచి వెళ్దాం, వస్తే స్వీట్ చేసుకుని వెళ్దాం. ఇదేంటో మమ్మీ నాకు తెలీదు, నువ్వు తినేసి చెప్పు. చూపించాను చెప్పు ఏంటిది, అది ఎలా ఉందో? అసలు అదేంటి మమ్మీ? గోబీలా ఉంది స్మెల్. కాదు, ఇంకొక బయట తిను, లోపల కనిపించింది. కదా ఆనియన్. ఇది గోబీ అనుకుంటున్నా. నూడిల్సా? నాకు నూడిల్స్. గోబీ ఒకటి ఇవ్వకండు. చిన్న ఒక్క నిమిషం అమ్మ, అక్కడ కూర్చొని ఆర్డర్లు వేస్తుంది. గోబీ ఇవ్వు, నూడిల్స్ ఇవ్వు. కొన్ని కావాలంటే ఇప్పుడే తీసుకోండి. మీ అక్కడికి తీసుకున్నారా? అక్క కూడా కలిపే ఎక్కువ తీసుకున్నాం. బాగుందా?
సూపర్ ఉందా? నువ్వు కూడా వెళ్ళు. స్వీట్ కార్న్. దిస్ ఈజ్ మై లంచ్. ఆకుకూర పప్పు, చిక్కుడుకాయ, అప్పడాలు అండ్ రైస్. ఏం చేస్తున్నావు విక్కీ? అన్నం తింటావా? బబ్లీ అప్పుడు ముస్తా చూసి నువ్వు కూడా తిను. నువ్వు ఆల్రెడీ తినేసి ఉంటావులే. ఫ్రెష్ పెట్టినావు నాకు. కొన్ని కొన్ని దాంట్లో కొన్ని పిక్చే పెడతాం. నేను చూపిమంటావా? పాలిస్తున్నాను. అస్సలు టైంతో సంబంధం లేకుండా ఇప్పుడు మేము వర్మన్ తెచ్చుకున్న టీ తాగుతున్నాం. నేను ఫస్ట్ ఇదో అది హాయ్ చెప్తున్నానా? అండ్ హాయ్ చెప్పు. వీడు చాయ్ గుర్తు చేస్తే మనందరికంటే ఎక్కువ తాగుతాడు. విక్కీ చాయ్ తాగుతావా? ఓకే ఓకే. అబ్బో ఇది వద్దు, స్వీట్ కార్న్ తింటున్నా అంట. గాయస్ నేను షాక్ అవుతున్నా. నేను ఇప్పుడే తీసుకొచ్చాను, ఫుల్ ఉన్నాయి నావి. ఇక్కడ మా అక్క ఆల్రెడీ కంప్లీట్ చేసేసింది. వాట్? విక్కీ విక్కీ విక్కీలు విక్కీలు గోల్ చే చెల్లి పడుకుంది. షార్ట్స్, వీడికి షార్ట్స్ ఉంటే చాలు. విక్కీ అబ్బా విక్కీ దెబ్బలు పడతాయి నీకు. చూడు విక్కీ ఇప్పుడు దిగుతావా లేదా? మేము ఫుడ్ తింటూనే ఉన్నాం. ఇవి మళ్ళీ సమోసా సెకండ్ రౌండ్. బబ్లీ బబ్లీ ఇది ఓపెన్ కొంచెం ఇట్లాను తెలుస్తుంది. నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంది కదా, 2 ఉన్నాయా? 3 ఉన్నాయి. ఇట్స్ ద నెక్స్ట్ డే అండ్ రేపు భోగిపళ్ళుకి మా అక్క వాళ్ళు ఇద్దరు అవుట్ఫిట్ సెలెక్షన్ చేసుకుంటున్నారు. ఇది నేను మా చిన్నక్క పెళ్ళికి వేసుకున్నా, ఇప్పుడు ఇది మా పెద్దకి వేసుకుంటుంది. ఎప్పుడు నా డ్రెస్సులు తీసుకోవడమే. ఇది తీసుకొచ్చిన, ఇది బాగుంది. ఇది బయట పెట్టు. ఇవి 3 కలర్స్ ఉన్నాయి దీంట్లో. విక్కీ విక్కీ చాకు పోయావాడు అడిగింది. దీనికి లేస్ పక్కన పెట్టేసాయి. వర్షి నువ్వు ఇది అవుట్ఫిట్ ఫిక్సా? చిన్న నువ్వు ఇది కూడా నాది గైస్. ఇంకా వీళ్ళకి నా బట్టలు వేసుకోవడమే పని. నీకు ఇవ్వను, నేను వాడు చిన్నకి ఇచ్చాను. నీకు ఇవ్వను ఇంకా. షూ ఇంకా హీల్స్ తీసుకొని కొడతా. ఈ శారీ నేను తెచ్చుకున్నప్పుడు బూతులు తిట్టారు, అసలు ఏం బాగాలేదని. బ్లౌజ్ ఒక్కటి నాకు నచ్చలేదు, కొంచెం డిజైన్ వేరేలా వచ్చింటే బాగుండేది.
కూడా ఉన్నాయి పొడుగ్గా తీసుకో. గోదారి గట్టు మీద రామసలకావే హాయ్ గాయ్స్, హ్యాపీ భోగి. ఇప్పుడు నేను పైకి వచ్చేసాను ఎందుకంటే కిడ్స్ పడుకున్నారు కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర ఉండాలి. మా అక్క వాళ్ళ కిందకి వెళ్ళినప్పుడు నేను పైకి వచ్చాను, నేను కిందకి వెళ్తే మా అక్క వాళ్ళు పైకి వస్తారనమాట. అలా ఇప్పుడు నాకు టైం దొరికింది కాబట్టి నేను క్విక్గా అసలు ఏం షూట్ చేశానో ఏం చేస్తున్నాను అనేది చెప్తా. ఫస్ట్ సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యి సండే మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. బట్ సండే ఏం షూట్ చేయలేదు బికాస్ జస్ట్ తినడం పడుకోవడమే సరిపోయింది సండే మొత్తం. Monday, I think I did shoot something that we went to hospital and వీళ్ళ బర్త్ సర్టిఫికేట్స్ రిలేటెడ్ సమ్ వర్క్ ఉంది అండ్ మా మమ్మీకి చెకప్ కూడా ఉంది, అది ఒకటి చేసేసాము. అండ్ దెన్ ట్యూస్డే నిన్న ఏం షూట్ చేయలేదు. నిన్న జస్ట్ వీళ్ళు భోగి పళ్ళుకి కావాల్సిన అవుట్ఫిట్స్ అవన్నీ తీసుకొని పెట్టుకున్నారు. అండ్ టుడే ఈజ్ వెడ్నెస్డే, భోగి. ఇప్పుడు వాళ్ళందరూ కింద ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. ఇది మాకు అసలు రిచువలా ఏంటో నాకు తెలీదు. ఎవ్రీ భోగికి ఒక పెద్ద స్పీకర్స్ పెట్టి సాంగ్స్ పెడతారు. ఇంకా ఒక 2 భోగిస్ ముందు అనుకుంటా అప్పుడైతే లిటరలీ అందరం భోగి చుట్టూ డ్యాన్స్ కూడా వేసాం. ఇప్పుడు ఎక్కువ మంది ఎవరు రాలేదు, కొంతమంది అన్నయ్య వాళ్ళు ఈరోజు నైట్కి వస్తారు. సో ఎక్కువ మంది లేరు కాబట్టి అంత డ్యాన్స్ అవన్నీ వేయట్లేదు. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఓకే. అందరూ ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు నేను చూపిస్తాను బయట వాళ్ళు ఏం చేస్తున్నారో. సో అక్కడ జరుగుతుంది, అక్కడ కొంతమంది ఉంచున్నారు, ఇక్కడ కొంతమంది ఉంచున్నారు. సాంగ్స్ వినిపిస్తున్నాయి. అబ్బచ్చా సాంగ్ వస్తుంది. అండ్ ఈసారి ఇంకా చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. ఇంకా ప్రతి ఇంటికి ఒక్కొక్కటి ఉంటుంది. ఈసారి ఏంటో చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడో అక్కడ ఒక 1, 2, ఇటు సైడ్ ఎక్కడో ఒక 1, అలా ఎక్కడెక్కడో ఉన్నాయి. ఎక్కువ కూడా లేవు ఎందుకో మరి. మళ్ళీ ఇంకోసారి స్లీప్ వేసి మళ్ళీ నిద్ర లేచి రెడీ అయ్యి ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఐల్ ట్రై టు షూట్, ఐల్ ట్రై టు రికార్డ్ ఇట్. దట్స్ ఇట్. అంటిల్ దెన్ బాయ్. ఇప్పుడే మా పెద్దమ్మ ఒక డైలాగ్ వేసింది, సాంగ్స్ పెడితే సరిపోయిద్దా డాన్స్ వేయండి అని. దట్స్ మై సిస్టర్, షీ ఆల్సో హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్. ఏదో కొత్త తీసుకున్నాడు, హీస్ టీచింగ్ ఐ థింక్ ఎలా యూజ్ చేయాలి. సిస్టర్ 1 ఈస్ హియర్. మా అక్క కూడా అదే అంటుంది, అన్న వాళ్ళందరూ లేరు అందుకే ఏదో ఖాళీగా ఉంది అంట. అసలు నేను తెల్లగా ఉన్నా, నేను వచ్చి కాఫీ టైం. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. సెకండ్ టైం. మిగతా వాళ్ళందరూ పడుకున్నారో లేదో నాకు తెలీదు. నేనైతే మాత్రం హాయిగా సెకండ్ టైం స్లీప్ వేసి ఇప్పుడే లేచి బ్రష్ చేసి ఐమ్ హ్యావింగ్ కాఫీ ఫర్ సెకండ్ టైం. సారీ, కాఫీ ఫస్ట్ టైం, స్లీప్ 2 times. 2 times నిద్రపోతే ఇలా ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. చెప్పండి ఈరోజు ప్లాన్స్ ఏంటో చెప్పండి. తుమ్మాడు, ఫోన్ కావాలా? మళ్ళీ చూపి. విక్కీ ఏడుపు ఇమిటేట్ చేస్తుంది. భోగి పళ్ళు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకే ఉంది అని చెప్పా. వీళ్ళకి జస్ట్ ఈవెంట్ కావాలంతే. ఈవెంట్ 5 to 5:30 మధ్యలో అయిపోవాలి. అది నిన్న అయ్యుంటది.
వీళ్ళకి ఫంక్షన్ కావాలి రెడీ అవ్వడానికి, టైంకి చేయాలి అని లేదు, ఊరిక చేసి ఫోటోలు దిగితే చాలు. స్పిన్ని డ్యూటీస్. అయితే ఇట్లా పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని ఎత్తుకోవడం. రిచువల్స్. చిన్న నేను వీడియో తీస్తున్నా. చిన్న భోగి సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అక్కడ హీట్ చేసుకొని ఆ వాటర్తో స్నానం చేయాలి. అవును కదమ్మా విన్ను? సీన్స్ చిన్న పక్క పల్లెటూరు సీన్స్. రమాంటి అదే పెద్ద బావ వచ్చాడు. దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. ఇది తినేసి ఒక ఇడ్లీ కూడా తింటా. We are ready to begin this plum cake. అంటే ఫోటో తీపండి. తెచ్చుకున్న చెత్త ఇదంతా. విక్కీ ఏం నువ్వు చేసే పని? అట్లా ఎలా తింటాడా? క్రీమ్ మొత్తం అడిగిస్తాడు. బిస్కెట్ కూడా తిను. వాడు క్రీమ్ తినేసి మనకి ఇస్తాడు, మనం ఈ బిస్కెట్ తినాలి. ఇదేం బిస్కెట్? జిమ్ జామ్ అంట. అమ్మో నాకేం తేడా కొడుతుంది. బాగుంది. విక్కీ నాకు ఇంకొకటి ఇవ్వవా ప్లీజ్? ఇదేం బాగున్నాడు చూసి. ఇంకొక బిస్కెట్ ఇవ్వవా ప్లీజ్? కొత్త అప్పుడు ఇస్తాడే కూడా చూద్దాం. నాకు పెట్టు. విక్కీ పెట్టు. పెట్టమ్మా నాకు కొంచెం కొంచెం. నేను కొత్త అవుట్ఫిట్ ఆర్డర్ పెట్టుకున్నాను గైస్ ఫెస్టివల్కి. నేను తర్వాత చూద్దామన్నాను. మా అక్కకి ఆత్రం ఆగదు. అది అసలు దాన్ని ఏమంటారు, ఆత్రం ఆగదు మా అక్కకి. ఇప్పుడు తీసుకొచ్చింది ఓపెన్ చేయాలని. పిల్లలు నిద్రపోతున్నారే, సౌండ్ అని ఏం లేదు. దట్స్ మై భోగిపల్లి అవుట్ఫిట్ గాయ్స్. ఐ హోప్ ఐల్ బీ ఏబుల్ టు డూ గెట్ రెడీ విత్ మీ. బాగుందా? అటెళ్ళి చూపి కొంచెం ఇద్దరు, మరి అంత దూరం కాదు, అక్కడ చాలు. నాది లేదు, అక్కడ పెట్టు. ఈరోజు లంచ్ దోసకాయ పప్పు, ఎగ్స్. నేను 2 బాయిల్డ్ ఎగ్స్ తింటున్నా. అండ్ ఇది చిక్కుడుకాయ ఫ్రై. ఇది రైస్లో ఏదో పప్పు మిక్స్ చేసింది మా మమ్మీ. ఈ ఎగ్ కారం ఇస్ మై ఫేవరెట్. మా అక్క వాళ్ళందరూ భోగిపల్లి డెకార్ మీద ఉంది వాళ్ళ కాన్సన్ట్రేషన్. కూడా తినేసి వెళ్ళి వాళ్ళలో జాయిన్ అవ్వాలి. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి డెకార్లో. ఐ లవ్ దిస్ ఎగ్. వీడియో చేసుకుంటున్నా. మమ్మీ నేను వీడియో తీసుకుంటున్నా అంటే ఏదో ఒక సెమినార్ హాల్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతుంది. మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పైన చేస్తున్నారమ్మా. దిస్ ఈస్ మై ఫేవరెట్ బైట్, ఎగ్. Hello guys, welcome to my channel.
guys, welcome to my channel. Hello guys, welcome to my channel. అంతే, ఇంకేం చెప్పవా? This is my పండు పిన్ని. కట్టేసి అంటే అజ్జుగాడు నాకు తెలుసు. వాడి కూడా పెట్టాడు ఎందుకు దారం ఉంటది అంటే పక్క బయటకి వెళ్ళి తెస్తారు. పిన్ని ఇలాంటి మూడు ఇది తీసుకురా మరి. ఇదిగో సూది. ఇంకోటి మసూది ఇది కూర్చోడానికి మన దేంట్లో కూర్చోాలి? అజ్జు ఇదిగో సూది ఒకటిలో ఒకటి ఆరెంజ్ అలా కూర్చొని ఇట్లా కూర్చోడమేనా? డబల్ సైడ్ ఉండొద్దా ఇది థ్రెడ్? సన్నగా ఇది లావుగానే వచ్చింది పురుగు అప్పుడే నీకు లావుతుంది. చిన్నపిల్ల పక్కన పెద్ద పెద్ద వాడి సింగిల్ ఫేజ్ వాడు పట్టు కొంచెం ముందుకు సరిపోయింది. ఫస్ట్ నేను ఒకటి చేసేటప్పుడు నువ్వు ఒక 10 చేస్తావేమో. నీకు గుర్తుందా తిరుమల ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూర్చొని ఒకటే దాంట్లో కూర్చుంది. కొడుకుంటుందా పాప? కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి guys. మళ్ళీ మొత్తం ఉంది కూర్చుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఉంది. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని ఇమాజిన్ చేయాలి. ఇది ఇక్కడ వరకే వర్షి, అక్కడ కార్నర్ మళ్ళీ దాని కనాలి. అక్కడ ఇది ఓపెన్ ఉంది కదా, అది క్లోజ్ కనుక చాలు. అక్కడ ఈక్వల్. వాట్స్ రాంగ్ మమ్మీ? వాట్స్ రాంగ్ గైస్? నేను పడుకుంటే ఎందుకు అంత కుళ్ళు, రెస్ట్ తీసుకుంటే ఎందుకు అంత కుళ్ళు?